అదృష్టం చెప్పి రాదు దరిద్రం చెప్పిపోదన్నట్టు ఎవరికి ఎప్పుడు ఎట్లా అదృష్టం పడుతుందో తెలియదు వల్ల రాత్రికి రాత్రే గరీబోళ్ళు ఉన్న శ్రీమంతులు అయిపోతారు, ఉన్నోళ్ళు బికారులు అయిపోతుంటారు. గట్నేగా మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబానికి అదృష్టం బట్టి పొలంలో ఉన్న ఒక్క చెట్టు ఏవట్టి కోటీశ్వర్లు అయ్యారట. మరి రైతును కోటీశ్వరుని చేసిన ఆ చెట్టు సంగతి ఏందో అరుచుకొని వద్దామా? మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఉసాద్ తాలూకా కుర్షి అనే ఊళ్ళే ఉంటాడట ఈ రైతు పేరు కేశవ్ షిండే. అయితే ఈ రైతు పొలం మీదంగా వార్దా నాందేడ్ సిటీల నడుమ కొత్త రైల్వే లైన్ వరుస్తందుకు ప్లాన్ వేసిందట రైల్వే. ఇక లైన్ వరవాలంటే 2 దిక్కుల భూమి జాగా సేకరించాలి కదా. ఇక అటనే అందరితో పాటు ఈ కేశవ్ షిండేకు ఉన్న 7 ఎకరాల పొలం జాగా తీసుకుంటందుకు కూడా ఒప్పందం అయిపోయింది. ఈయన పొలంలోనే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకే షిండే పొలంలో ఎక్కువ జాగా తీసుకున్నారట. ఇక తీసుకున్న జాగల మామిడి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, పైప్ లైన్లు అన్ని షానే ఉన్నాయట. ఇక అన్ని అట్లనే లెక్కగట్టి జాగ ఎట్లుంది, ఎట్లా ప్లాన్ గీయాలని సర్వే కోసం వచ్చిన రైల్వే ఉద్యోగులలో ఒక ఆయన నుండి పొలం నడిమి ఇట్లున్న ఈ చెట్టును చూసి షాక్ అయిందట. ఎందుకంటే ఇది అసంటి చెట్టు కాదు, మరి ఎర్రచందనం చెట్టు అట. అదే మన పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే రక్తచందనం చెట్టు అన్నట్టు. ఎంతో లేదన్నా 100 ఏళ్ల మీద వయసు ఉంటుందట చెట్టు. ఇక ఆయన దబ్బున రైతును పిలిచి, ఏమయ్యా కేశవ్ షిండే, నీ పొలంలో ఇంత ఇలువగల చెట్టు ఉంది కదా, నీకు తెలియదా ముచ్చట అని అంటే, తెలియదు సారు అని ఆ షిండే ఆయన కొడుకులు కూడా చెప్పిరట. ఇక తెలిసినాక ఊకుంటారా, ఆయనతో ఈ ముచ్చట రైల్వే అధికారులకు లెటర్ రాసిరట. సారు, మీరు మా పొలంలో ఉన్న మామిడి చెట్లకు, యాప చెట్లకు పాయమలు కట్టించురు బాగానే ఉంది, కానీ పొలంలో ఉన్న ఈ ఎర్రచందనం చెట్టుకు పైసలు కట్టియాలి కదా అని. అయితే రైల్వే అధికారులు రెస్పాండ్ కాలేదట. ఇక ఇట్లా కాదని అక్కడ జిల్లా కలెక్టర్కి చెప్పిడట. ఈ కేసు మా పరిధిలోకి రాదయ్యా అని కలెక్టర్ సారంటే, ఇక ఆడికెళ్ళి చక్కగా మహారాష్ట్ర హైకోర్టులో కేసేస్తే పెద్ద కోర్టోలుండి ఆ చెట్టు ఇలువెంతో లెక్కేసేదాక రైతు కేశవ్ షిండే కుటుంబం పేరు మీద ₹1 కోటి డిపాజిట్ చేయాలి, అలాకెళ్ళి 50 లక్షల రూపాయలు వాడుకునే పర్మిషన్ కూడా ఇవ్వాలని ఆర్డర్ వేసిరట. స్మత్ అంటే వీళ్ళదేపో. ఈ రక్తచందనం చెట్టు విలువ ఎంతో లేదన్నా ₹4,75,00,000 దాకా ఉంటుందని అంచనా కట్టిరట. ఇక ఆ పైసలు కూడా కట్టించిర్రా అంటే రైతు కుటుంబానికి రక్తచందనం చెట్టు జాక్పాటు కొట్టించినట్టే. ఇన్నేళ్ల పాటు కొట్టేయకుండా పొలంలో కాపాడినందుకు రైతు రుణం తీసుకుంటున్నట్టే ఉందిలే ఈ స్టోరీ. మరి అట్లుంటది, చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితే అనేది ఇందుకే. అన్నీ ఇంతగానం ఇలుగుంటాయని కాదు, కానీ ఏమిచ్చినా ఇయ్యకున్నా మనిషి బతికేందుకు కావాల్సిన గాలి ఇస్తాయి, ఎండగొడితే నీడనిస్తాయి కదా ఆ చెట్లు. మరి అవి సరిపోవా? మొత్తానికి ఒక్క ఎర్రచందనం చెట్టు వీళ్ళ జీవితాన్ని మార్చేసింది పో.